తర్వాత విద్యావాన్ గుణీయతి చాతుర. హనుమంతుడు ఎంత ఇంటెలిజెంటో ఎంత గొప్పవాడో అందరికీ తెలిసిందే. శ్రీరామ రక్ష స్తోత్రంలో హనుమంతుడిని తెలివైన వాళ్ళకి తెలివైన వాళ్ళలాగా చెప్పారు. హనుమంతుడు ఎంత ఇంటెలిజెంట్ అంటే అన్ని వేదాలను 14 రోజులలో నేర్చుకున్నాడంట. ఎంతో గొప్ప పండితులకు కూడా ఎన్నో సంవత్సరాలు పడుతుంది. హనుమంతుడు సూర్యునికి ఇష్టమైన శిష్యుడు. అట్లా తొందరగా నేర్చుకుని సూర్యుని దగ్గర నుంచి ఎక్కడ వెళ్ళిపోతాడో అని భయానికి ఊకుకే అన్ని మర్చిపోయేటట్టు చేస్తున్నానంట సూర్యుడు. అట్లా కూడా హనుమంతునికి అన్ని నేర్చుకోనికి కొన్ని నెలలు మాత్రమే పట్టింది. సూర్యుడు హనుమంతునికి ఒక వరం కూడా ఇచ్చిండు. ఎవరైతే హనుమంతుడిని తలుచుకుంటారో వాళ్ళు నేర్చుకుంది ఎప్పటికీ మర్చిపోరు అని. విద్యావాన్ గుణ్యత చాతుర. ఇంకొక స్టోరీ కూడా ఉంది, చెప్తా ఇంటవా. రామసేనని మొత్తం అంతం చేయడానికి రావణుడు ఒక గొప్ప చండీ యాగం స్టార్ట్ చేసిండు. అది తెలుసుకున్నాక శ్రీరాముడు ఇమ్మీడియట్ గా హనుమంతుని పిలిచి, హనుమా నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నా, ఏమన్నా చెయ్యి, ఆ యజ్ఞం మాత్రం ఆగిపోవాలి, చూసి రమ్మంటేనే కాల్చొచ్చిండు. ఇంకా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ పనులు చెప్తే హనుమంతుడు ఊకుంటాడా? ఫుల్ ఖుష్ అయిండు. ఈ సేవ సుందరికి ఎంతో నచ్చింది. ఒక ఫన్ ప్రాజెక్ట్ లాగా అనిపించింది. ఆ యజ్ఞం అయ్యే ప్లేస్ కి పోయిండు. అక్కడ దేవతలకు గురువైన బృహస్పతి రావణునికి సహాయం చేస్తుండు. అది చూసి హనుమంతుడు బృహస్పతిని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేసిండు. బట్ బృహస్పతి చాలా సీరియస్ గా మంత్రాలు చదువుతుండు. ఇక హనుమంతుడు ఒక భయంకరమైన రాక్షసునిలాగా అయ్యి బృహస్పతికి కనిపించిండు. బృహస్పతి దెబ్బకి పారిపోయిండు. హనుమంతుడు రావణుని సైన్యానికి దొరకకుండా చిన్న ఈగలాగా మారిపోయి ఎగిరిపోయిండు. కానీ రావణుడు అంత ఈజీగా ఓడిపోయేవాడు కాదు కదా. మళ్ళీ ఇంకో యాగానికి సిద్ధమయ్యిండు. బ్రాహ్మణులు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ వాళ్ళకి తప్పదు, ఆ యాగం కంప్లీట్ చేయాల్సిందే. అప్పుడు ఆ బ్రాహ్మణుల దగ్గరికి ఒక చిన్న బ్రాహ్మణుడు హెల్ప్ చేస్తా అని చెప్పి వచ్చిండు. వాళ్ళు ఖుష్ అయిపోయి అతన్ని కూడా చేర్చుకున్నారు. ఒక్క తప్పు కూడా చేయకుండా ఆ చిన్న బ్రాహ్మణుడు ఆ పెద్ద బ్రాహ్మణులకు ఫుల్ హెల్ప్ చేసిండు. అంత సేవకి బ్రాహ్మణులు మెచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగిర్రు. అప్పుడు ఆ చిన్ని బ్రాహ్మణుడు, మీరు చెప్పే మంత్రాలలో హా బదులు కా చెప్పండి, దానివల్ల రావణునికి ఎంతో హెల్ప్ అవుతుంది, రావణుడు మీ అందరికీ గొప్ప బహుమానం కూడా ఇస్తాడు అని చెప్పిండు. ఆ బ్రాహ్మణులకు అంత క్లియర్ డిఫరెన్స్ తెలియదు. ఆ మార్పుకి కారణం పెద్ద పండితులకి మాత్రమే అర్థమవుతుంది. వాళ్ళు సరే అని మంత్రాలు స్టార్ట్ చేసి జయత్వం దేవి చాముండే జయబుధర్త కారిణి అని అన్నారు. హారిని బదులు కారిణి అన్నారు. హ్యాపీ అవ్వాల్సిన దేవత కోపంతో కళ్ళు ఎర్రజేసి ఆ ప్లేస్ మొత్తాన్ని తగలబెట్టింది. బ్రాహ్మణులు పారిపోయారు. రావణుని ప్లాన్ ఫ్లాప్ అయింది. సంస్కృతి మీద తనకు ఉన్న పట్టు వల్ల ఆ వర్డ్స్ చేంజ్ చేస్తే ఏమైతుందో అని ముందే తెలిసి ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసిండు హనుమంతుడు. విద్యావాన్ గుణీయత చాతుర.